నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్ గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గామ బ్రిడ్జిని మార్పులు లేకుండా పట్టణ సమీపంలోనే నిర్మాణం చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆదివాసీ మహిళ అత్యాచారం పట్ల భగ్గుమన్న జైనూరు మండలం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు జిల్లాలో ఘనంగా చేపట్టిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞాపకాలను స్మరించుకున్న ఉపాధ్యాయులు విద్యార్థులు గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గామ బ్రిడ్జి నిర్మాణాన్ని ఇతర ప్రాంతానికి తరలించకుండా ఇదివరకే శంకుస్థాపన జరిపిన స్థలంలోనే నిర్మించాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు డిమాండ్ చేశారు. విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ 2018లో టీఆర్ఎస్ ప్రభుత్వం మంచిర్యాల కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాల సౌకర్యార్థం గోదావరి నదిపై మంచిర్యాల నుండి అంతర్గామ వరకు బ్రిడ్జి నిర్మాణాన్ని అనుమతించిందని వెంటనే 164 కోట్ల నిధులను కూడా సమకూర్చడం జరిగిందని అన్నారు. అనంతరం ఎన్నికలు జరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి మంచిర్యాల ఎమ్మెల్యేగా ప్రేమ్సాగర్ రావు పదవిలోకి రావడంతో బ్రిడ్జి నిర్మాణంపై నీలి నీడలు నెలకొన్నాయని అన్నారు. మంచిర్యాల కొమరంభీం జిల్లాల ప్రజల అభిష్టానికి వ్యతిరేకంగా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు బ్రిడ్జి నిర్మాణాన్ని ముల్కల్ల ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. బ్రిడ్జి నిర్మాణాన్ని ముల్కల్లకు తరలిస్తే 450 కోట్ల అధిక నిధులు 100 ఎకరాల భూసేకరణ 5 కిలోమీటర్ల దూరం పెరిగిపోతుందని ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. 2 జిల్లాల ప్రజలు మంచిర్యాల పట్టణ సమీపంలోనే బ్రిడ్జి నిర్మాణం చేయాలని కోరుతున్నారని ఇప్పటికైనా ఎమ్మెల్యే ప్రజాభిప్రాయాలను అంగీకరించి బ్రిడ్జి నిర్మాణ ప్రాంత తరలింపును మానుకోవాలని గోదావరిపై మంచిర్యాల అంతర్గామ బ్రిడ్జిని పట్టణ సమీపంలోనే నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర ప్రాంతాల ప్రజలు ఒక దిక్కు మంచిర్యాల జిల్లా, మరో దిక్కు ఆసిఫాబాద్ జిల్లా, మరో దిక్కు పెద్దపల్లి జిల్లా ప్రజానీకం తరపున గౌరవ ముఖ్యమంత్రి గారికి బహిరంగ లేఖ. ఉద్దేశం వల్ల 2018లో ఆనాడు ముఖ్యమంత్రి గారికి మంచిర్యాల అంతర్గామ గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణం చేస్తే ఈ ప్రాంత ప్రజలకు ఎంతో బాగుంటుంది. బాగుండడమే కాకుండా స్వయంగా ఆనాడు కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. దివాకర్ రావు అడుగుతుండు, ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగితే దాదాపు పెద్దపల్లి ఆ పై ప్రాంతాలకు 18 కిలోమీటర్లు అయితే దూరభారం తగ్గుతుంది. అదేవిధంగా సమయభావం తగ్గుతుంది. వేలాది మరి వెహికళ్లకు రాకపోకలకు డబ్బు కూడా ఆదా అవుతుంది. ఇది నేను చేయడం జరుగుతుందని 2018లో ఎన్నికల సందర్భంలో చెప్పడం, దాని తర్వాత కరోనా రావడం 1-2 సంవత్సరాలు మరి ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో దీన్ని మంజూరు చేయడం జరిగింది 164 కోట్ల రూపాయలతోటి. అటు అంతర్గతంగా ఏదైతే బీట్ రోడ్, డబుల్ రోడ్డు, ఇక్కడ మన దగ్గర కూడా అప్ టు గోదావరి దాకా మంచి సిమెంట్ రోడ్డు, ఇది దాదాపు చేపట్టినట్లయితే 10 కిలోమీటర్లు తగ్గుతుంది అనే ఆలోచన టెండర్ అయిన తర్వాత ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫౌండేషన్ అయిన తర్వాత ఈ ప్రాంత ప్రజలు దాదాపు ఈ ప్రాంతానికి గుండెకాయ లాంటిది ఈ బ్రిడ్జు. ఆనాడు ప్రతి ఒక్కరు సంబరపడ్డారు. ఈరోజు ఒక మంచిర్యాల జిల్లా కాకుండా అటు పెద్దపల్లి జిల్లా సంబంధించిన శాసనసభ్యులు అనుకోండి, అదేవిధంగా అటు ఆసిఫాబాద్ జిల్లా సంబంధించిన శాసనసభ్యులు అనుకోండి, అందరూ సంతోషపడ్డారు. కానీ స్థానికంగా గెలిచిన ఎమ్మెల్యే ఇది ములకల్ల గంజి కడతామంటున్నారు. ఎందుకు ములకల నుంచి కట్టాలి? ఎవరిని ఉద్ధరించడానికి ములకల నుంచి కట్టాలి? ములకల నుంచి కడితే దాదాపు 450 కోట్ల రూపాయలు అవుతున్నాయి. దాదాపు 8 కిలోమీటర్లు ల్యాండ్ అక్వైర్ చేయాలి. దాదాపు 100 ఎకరాల భూమి కొనుగోలు చేయాలి. ఇన్ని చేసినప్పటికీ తగ్గేది 5 కిలోమీటర్లు. ఈరోజు మన ప్రాంతం పెద్ద ఎత్తున దాదాపు అనుకుంటా ఈ మంచిర్యాల ఈ ప్రాంతం నర్సపూర్ ప్రాంతంలో కనీసం ఒక 20,000 4 వీలర్స్ ఉంటాయి, ఒక 5-6 వేల ఆటోస్ ఉంటాయి, ఒక 40-50 వేల 2 వీలర్స్ ఉంటాయి. మరి ఎంత సమయం తగ్గుతుంది, డబ్బు ఆదా అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇది ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఆల్రెడీ ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద నుంచి దాదాపు 2 వీలర్స్ కానీ, కార్లు కానీ, ఆటోలు కానీ మ్యాక్సిమం ఆ ప్రాంతం నుంచి పోతున్నాయి. ఏది ఆదిపూర్ కావచ్చు, తర్వాత గుడిపేట ములకాల కావచ్చు. ఆ పై ప్రాంత వాళ్ళు కరీంనగర్ పోవాలంటే
దొనమండకు మనంతనే పడుతుంది. దొనమండ నుంచి ఆ ప్రాంతం తట్టేపోతారు. అంటే ఇది అందరికీ ఉపయోగపడేదాన్ని కావాలని తాను పట్టిన కుందేడికి 3 ఎకరాలు అనే దిశగా ఆ కార్యక్రమం ఏది ఇక్కడ వద్దంటున్నాడు. ఇది మొదలు పెట్టండి, ప్రక్రియ మొదలైంది. దీన్ని కంప్లీట్ పూర్తి చేసిన తర్వాత ఇంకెన్ని బ్రిడ్జ్లను కట్టండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇది కాదు, నేను ఎక్కడనే కడతంటే ఇలా ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రి గారు, ఆఫీసర్స్ ఏ రకంగా మీరు ఎంక్వైరీ చేసుకున్నా, ఏ రకంగా ఒక రిపోర్ట్ తీసుకున్నా 100% మంచిర్యాల అంతర్గమ బ్రిడ్జి, గోదావరిపై బ్రిడ్జి కట్టాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఇలా అధికారం శాస్త్రం కాదు, పదవులు శాస్త్రం కాదు, ప్రభుత్వాలు శాస్త్రం కాదు. మనకు ప్రజల నుంచి ఓటేసి గెలిచిన తర్వాత ప్రజలకు అనుకూలంగా బ్రిడ్జి చేయాలి తప్ప వేరే రకంగా చేయడం సరైన పద్ధతి కాదు. నేను ఇవాళ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి, అదేవిధంగా ఆర్ఎండ్బి మినిస్ట్రీకి అందరికీ లెటర్లు పంపడం జరుగుతుంది. మీరు ఒక అధికారిని పంపించండి, ఏ బ్రిడ్జి ఉపయోగం ఉంటుంది అనేది మీరు సర్వే చేయించుకోండి. ఒకనాడు మంచిర్యాల జిల్లా అంటే నువ్వు బెల్లంపల్లి జిల్లా అన్నావు, మంచిర్యాల జిల్లాని మేమంతా అంటే నువ్వు బెల్లంపల్లి జిల్లా అన్నావు. అంటే మంచిర్యాల మీద మీకు కోపం ఉంది ఈ స్థానిక ఎమ్మెల్యేగా. ఏదో దివాకరం మొదలుపెట్టాను, ఇది చేయొద్దంటే దివాకరం మొదలుపెట్టి అన్నున్నాయి. దివాకరం మొదలుపెట్టింది ఇంకో సందర్భం చెప్తాను. దివాకరం ఇక్కడ ఏదైనా ఇవాళ నీరు తాగుతుందంటే, ఇలా పంట పండుతుందంటే, రోడ్లు బ్రహ్మాండంగా ఉన్నాయంటే అన్ని దివాకరాలు చేసినాయి. ఆనాడు ప్రభుత్వం, ఈనాడు ప్రభుత్వం దివాకరం ఎమ్మెల్యే కూడా నేను చేయగలిగాను. దివాకరం సంతానం చేసింది కాదు, ప్రజలు ఇచ్చిన ఓటు ద్వారా నేను ప్రజాప్రతినిధి అయింది కాబట్టి ఏ ప్రభుత్వం ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగా. మంచిర్యాల పట్టణంలో మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు నివాసంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు మాట్లాడుతూ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఒక ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగి దేశాధ్యక్ష పదవి చేపట్టిన ఘనత ఉపాధ్యాయ వృత్తికే తలమానికమని అన్నారు. ఉన్నతమైన ఆశయాలు, వృత్తి ధర్మాన్ని కలిగిన వ్యక్తులు ఏ పదవులకైనా అర్హులేనని అన్నారు. ఉపాధ్యాయులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆదర్శంగా చేసుకుని ఉత్తమ పౌరులను తీర్చిదిద్దాలని కోరారు. మున్సిపల్ మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అంకం నరేష్, మాజీ పట్టణ అధ్యక్షులు గాది సత్యం, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు టీచర్స్ డే సెప్టెంబర్ 5 యావత్ దేశంలో ఘనంగా జరుపుకుంటున్న సందర్భంలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఉపాధ్యాయునిగా విద్యాభ్యాసం చేసి అంచెలంచెలుగా దేశానికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అయ్యారంటే అది టీచర్ వృత్తి నుంచి దేశానికే ప్రథమ పౌరుడుగా బాధ్యత చేపట్టిన వ్యక్తి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయనే ప్రెసిడెంట్ అయిన తర్వాత ఒక ఉపాధ్యాయుడు దేశానికి ప్రెసిడెంట్ అయిన తర్వాత టీచర్స్ డే అని దాన్ని మొదలుపెట్టి ఈరోజు ఘనంగా యావత్ దేశంలో అన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులను సన్మానించడం కానీ మేము చదువుకున్న రోజుల్లో విద్యార్థులే ఉపాధ్యాయునిగా ఉండి అప్పుడు క్లాసుల్లో పాఠాలు చెప్పే ఆనవాయితీ. ఈ సందర్భంలో ఈ గౌరవప్రదమైన ఈ పదవి యావత్ అధ్యాపకులకు దక్కింది. ఒక అధ్యాపకుడు మన దేశాన్ని మొదటి పౌరుడుగా అయినందుకు ఈరోజు మనం గర్వపడాలి. ఈ సందర్భంలో ప్రతి అధ్యాపకులు కూడా సర్వేపల్లి రాధాకృష్ణ గారి అడుగుజాడల్లో ఆ రకంగా మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలని కోరుకుంటూ. కొమరంభీం జిల్లా జైనూరు మండల కేంద్రంలో ఉద్రిక్తత. ఆదివాసీ మహిళపై అత్యాచార యత్నం, హత్యకు ప్రయత్నించిన ఘటనను నిరసిస్తూ మండల కేంద్ర బంద్కు పిలుపునిచ్చారు ఆదివాసీ సంఘాల నాయకులు.
అత్యాచార యత్నానికి పాల్పడిన ఆటో డ్రైవర్ ఇల్లుతో పాటు మరో 10 ఇండ్లకు నిప్పిపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు మీడియాని అనుమతించని పోలీసులు. అడుగడుగునా ఆంక్షలు విధించిన పోలీసులు, ప్రత్యేక పోలీసు బలగాల భారీగా మోహరింపు. మందమరి ఏరియా ఆర్కేపీ సిహెచ్పి రామకృష్ణపూర్ ఏరియా హాస్పిటల్లో గురువారం సింగరేణి కార్మిక సంఘ నాయకుడు యూనియన్ కొమరయ్యగా పేరుగాంచిన మనబోతుల కొమరయ్య 28వ వర్ధంతిని కార్మికులు సంఘ నాయకులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ సెక్రటరీ అక్బర్ అలీ, రామకృష్ణపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఇప్పకాయల లింగయ్య పాల్గొని మాట్లాడారు. యూనియన్ కొమరయ్య 1940లో సింగరేణి టర్నర్గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి సీనియర్ కార్మిక సంఘ నాయకులతో కలిసి కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేశారని తెలిపారు. 1942లో ఏఐటీయూసీ యూనియన్ స్థాపించిన వారిలో కొమరయ్య ఒకరని, సింగరేణి కార్మికుల హక్కుల కోసం నిజాం రాజుకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొని అనేకసార్లు జైలు జీవితం గడిపారని అన్నారు. 44 సంవత్సరాలు ఏకధాటిగా సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ కు ప్రధాన కార్యదర్శిగా పనిచేసి తన ఇంటి పేరు యూనియన్ కొమరయ్యగా కార్మికుల చేత పిలిపించుకున్న ఘనత ఆయనదని అన్నారు. సింగరేణి భూగర్భ
గనులలో మహిళలను పిల్లలను పనిచేయించడాన్ని వ్యతిరేకించి ఉపరితల గనుల్లో మాత్రమే వారిని పనులు నియమించేలా యాజమాన్యాన్ని ఒప్పించారని తెలిపారు. వేజ్ బోర్డు కమిటీ మెంబర్గా మొదటిసారి వేజ్ బోర్డు అమలుపరిచి 6వ వేజ్ బోర్డు వరకు శాశ్వత వేజ్ బోర్డు సభ్యులుగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్పి ఫిట్ సెక్రటరీ హరిరామకృష్ణ, సహాయ కార్యదర్శి మాదాసి వేణుగోపాల్, ఆర్కేఓసి ఫిట్ సెక్రటరీ రామకృష్ణ, ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ నరేంద్ర భట్టు, కమిటీ సభ్యులు దూట భాస్కర్, గోనెరాములు తదితరులు పాల్గొన్నారు. సింగరేణి ఉన్నదంటే ఈరోజు మనము ఈ సింగరేణి బతికి బట్ట కట్టిందంటే కొమరయ్య గారిని తలుచుకోవాల్సిన అవసరం ఉన్నది. BIFRకు పోయినప్పుడు ఈ సింగరేణి ఉంటే కార్మికులు ఉంటారు, కార్మికులు ఉంటే యూనియన్ ఉంటుందని చెప్పేసి ఎవరితోని కార్మికులతోని పని చేయించి సింగరేణిని కాపాడించి ఈరోజు ఇప్పటి వరకు కొనసాగించడానికి పునాదులు వేసిన మహానుభావుడు. మరి ఆయన మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు ఉన్నాయి. మరి మనందరూ తెలుసు సింగరేణిలో వారసత్వం అంటూ 81లో తెచ్చింది ఎవరంటే కొమరయ్య గారే. ఆ రోజు తండ్రిని కొడుకును హాస్పిటల్కు పంపించేస్తే ₹1 ఖర్చు లేకుండా తండ్రిని అన్ఫిట్ చేసేసి కొడుకును ఫిట్ చేసి పనికిచ్చేది. మరి ఈరోజు ఏం పరిస్థితి ఉంది సింగరేణిలో మనం చూస్తున్నాం. రాను రాను ఈ ప్రభుత్వాల మార్పులు, చట్టాల మార్పులు, పరిశ్రమలో వచ్చిన మార్పుల వల్ల, ఇవన్నీ రాజకీయ ఒడిదుడుకుల వల్ల సింగరేణి ఈరోజు అసలు ఉనికిని కోల్పోయే పరిస్థితి వచ్చింది. మరి ఇప్పుడు మనము ఆనాటి ఆ స్ఫూర్తి ప్రదాత సింగరేణి బ్రతికించిన కొమరయ్య గారిని స్ఫూర్తిగా తీసుకొని పోరాడి మరి సింగరేణిని కాపాడుకోకపోతే భవిష్యత్ తరాలకు ఏ మాత్రం ఉనికి లేని పరిస్థితి ఉంది. కొత్త గనులు రావడం లేదు, ప్రైవేటీకరణ అవుతుంది. దినదిన గండంగా కాంట్రాక్ట్ కార్మికులు మళ్ళీ ఒకప్పుడు కొమరయ్య గారి కాలంలో కదా కాంట్రాక్టర్లు ఎట్లయితే దౌర్జన్యం నడిచిందో ఆ పరిస్థితి ఇప్పుడు సింగరేణిలో వచ్చింది. కాంట్రాక్టర్ల దౌర్జన్యం నడుస్తుంది. అరాకొర కూలీలతో మన కళ్ళ ముందే ఇప్పుడు మన పక్కనే పనిచేస్తున్నారు కాంట్రాక్ట్ కార్మికులు, ఎలాంటి భద్రత లేని జీవితాలతోని. మరి ఆ కొమరయ్య గారు ఆనాటి నుంచి యూనియన్ పెట్టే పరిస్థితి లేని రోజుల్లో యూనియన్ పెట్టి మనబోతుల కొమరయ్య గారు, మగ్దుమ్ మొయ్యుద్దీన్, సర్వదేవట్ల రామనాథం, దేవురు శేషగిరిరావు లాంటి వాళ్ళ త్యాగాల వల్ల సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏదైతే పుట్టిందో మరి వాటి వల్లనే ఎన్నో హక్కులు సాధించుకొని ఈరోజు కార్మికులు ఈ సింగరేణి ఈ రకంగా ఉండడానికి కారణం మరి మనబోతుల కొమరయ్య గారి కృషి చాలా ఉంది. కాబట్టి మరి వారిని మనం చేసుకుంటూ మరి అదే పోరాటాలతో ముందుకు వెళ్ళకపోతే రానున్న రోజులలో ఈ సింగరేణి ఉనికి కోల్పోయే పరిస్థితి ఉంది. మనకు తెలిసి ఇప్పటి వరకే అసలు లాభాల వాటా కోసం మళ్ళీ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. మళ్ళీ లాభాల బోనస్ కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. రాను రాను మన పరిశ్రమ దివాలా తీసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రభుత్వాలు ఏమో సపోర్ట్ ఇవ్వడం లేదు, కానీ మన డబ్బులు వాడుకొని మనకు ఇవ్వకుండా ఈ సింగరేణిలో పెట్టుబడులు పెట్టకుండా మనం కొత్త బావులు తెద్దామంటే రూపాయి లేని పరిస్థితి కల్పించడం జరిగింది గత ప్రభుత్వం. మరి కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పద్ధతి మార్చుకొని ఈ సింగరేణికి కాస్త సపోర్ట్ చేస్తూ, బడ్జెటరీ సపోర్ట్ చేస్తూ, లేకపోయినా కనీసం మనకి ఇవ్వాల్సిన 30,000 కోట్లు మనకి ఈ కొత్త బావులు రావడానికి ఈ ఉద్యోగ భద్రత ఉన్న కార్మికుల ఉద్యోగ భద్రత ఉండాలి, కొత్త కార్మిక వర్గం రావాలని చెప్పేసి, అదే రకంగా ఈ కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కనీస భత్యాలు, జీత భత్యాలు రావాలని చెప్పేసి మరి కొమరయ్య గారి ఆశయాలతో ముందుకు వెళ్దామని చెప్పేసి ఈరోజు వారిని స్ఫూర్తి. పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్పై అత్యాచార ఘటనను ఖండిస్తూ బుధవారం రాత్రి ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ నుండి ఐబీ చౌరస్తా వరకు జరిగిన ఈ ర్యాలీలో జూనియర్ డాక్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం POW నాయకురాలు అందే మంగా మాట్లాడుతూ నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గవర్నమెంట్ ఏమీ స్పందించకపోవడం అనేది సిగ్గుచేటుగా ఉంది. ఇది ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా కానీ సేఫ్టీ గురించి ఇది గవర్నమెంట్ ఏమీ రూల్స్ పెట్టకపోవడం, ఇవంతా కూడా గవర్నమెంట్ యొక్క నిర్లక్ష్యం చూపిస్తుంది. అక్కడ వాళ్ళు గవర్నమెంట్ తలుచుకుంటే ఏదైనా తొందరగా చేయొచ్చు అని మేము నమ్ముతున్నాం. వాళ్ళు చేయాలనే కోరుకుంటున్నాం కూడా.
న్యాయం అయితే కావాలి. మేము న్యాయం జరిగేంత వరకు మా పోరాటాన్ని ఆపేదైతే లేదు. గవర్నమెంట్ అనుకుంటుందేమో మేము సైలెంట్గా ఉన్నామని. మా జూనియర్ డాక్టర్ అసోసియేషన్ మేము తలుచుకుంటే మేము ఏమన్నా చేయగలుగుతాం. లైక్ డాక్టర్స్ అందరం కలిపి సర్వీస్ని కూడా ఆపేయగలుగుతాం. సో గవర్నమెంట్ అనేది తొందరగా యాక్షన్ తీసుకోవాలని అందుకే మేము ఈ ప్రొటెస్ట్ చేస్తాం. ఆగస్టు 9వ తారీఖు నైట్ల కోల్కతాలో ట్రైనీ డాక్టర్ పైన అఘాయిత్యం జరిగింది. దాదాపు 10 మంది వరకు అమ్మాయి పైన పడి అత్యంత క్రూరంగా, ఈ భారతదేశం కాదు యావత్ ప్రపంచమే సిగ్గుపడే విధంగా క్రూరంగా అత్యంత నీచంగా ఆమె మీద అత్యాచారం చేశారు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా 150 ml స్పామ్ ఆమె కలెక్ట్ అయిందని చెప్తున్నారు. దాని ప్రకారము ఈ అత్యాచారం ఒక్కరు చేయలేదు, 10 మంది దాకా చేసి ఉంటున్నారని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఏదైతే ఒక బూచిగా చూపిస్తున్నటువంటి నేరస్తుని మాత్రమే అదుపులోకి తీసుకొని విచారణ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. ఇంకొక పక్కన ఇవాళ డాక్టర్ ఏదైతే కాలేజీకి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ని సస్పెండ్ చేయడం జరిగింది. అది కూడా కేవలం అవినీతి పేరుతోని అత్యాచారం జరిగి అత్యంత హేయంగా హత్య జరిగినటువంటి అమ్మాయి అక్కడ జరుగుతున్నటువంటి మాఫియాని, అక్కడ ఉన్నటువంటి అరాచకాలను బయట పెడుతుంది అనేటువంటి ఒక భయంతో అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు, ఇంకా అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్, అక్కడ ఉన్నటువంటి మొత్తం యాజమాన్యము అమ్మాయి మీద అత్యాచారం చేసిందని భారతదేశం మొత్తం యావత్ వల్ల చెప్తా ఉన్నారు. అయినా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం వల్ల నిమ్మకు నీరెత్తినట్టుగా ఉంటా ఉంది. కావున వెంటనే ఇప్పటికైనా సత్వరమే జ్యుడిషియల్ సుప్రీంకోర్టు చేత న్యాయ విచారణ జరిపించి అక్కడ ఉన్నటువంటి మాఫియా గాంగును అరెస్ట్ చేయాలి, వాళ్ళకి ఉరిశిక్ష వేయాలి. అట్లాగే ఏదైతే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ ఏదైతే ఉన్నారో అత్యాచారం కేసు పైన, అవినీతి పైన కాదు, అత్యాచారానికి ప్రధాన కారకుడు అయినటువంటి ఆ ప్రిన్సిపాల్ ఏదైతే ఉందో అతని మీద కేసు పెట్టాలి. అక్కడ సాక్ష్యాలే లేకుండా విధ్వంసం సృష్టించారు. ఈ సాక్ష్యాలు లేకుండా చేసిన వాళ్ళు ఎవరు, అక్కడ విధ్వంసం సృష్టించిన వాళ్ళు ఎవరు, ఇదంతా కూడా విచారణలో ఇంతవరకు బయటికి రాలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా వెంటనే స్పందించి ఆ గ్యాంగ్ను బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ఇవాళ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం పైన ఉంది. సుప్రీంకోర్టు తీర్పు రేపు రాబోతుంది. అది ద్రోహులకు అనుకూలంగా వస్తే ఇంకా చాలా ప్రమాదకరంగా ఉండబోతుంది. కనుక ఈ భారతదేశంలోనే అనేక సంఘటనలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి, తీవ్రమైనటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా ప్రభుత్వము దోషులకే న్యాయం చేసేటటువంటి ప్రయోగాలు చేస్తూ ఉంది. మాఫియా గ్యాంగులకు రాజకీయ అండదండలు కూడా ఇవాళ కొనసాగుతున్నాయి. కనుక ఆ దోషులను ఎవరైతే ఉన్నారో సీరియస్గా వాళ్ళని శిక్షించి అవసరమైతే ఉరిశిక్ష వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టి తరఫున డిమాండ్ చేస్తా ఉంది. మంచిర్యాల జిల్లా తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ వారి ఆధ్వర్యంలో టీచర్స్ డే వేడుకలు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి సెప్టెంబర్ 5వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. ఆ రోజు ఉపాధ్యాయ దినోత్సవం టీచర్స్ డే సందర్భంగా విద్యార్థులు తమ టీచర్లకు చిరు కానుకలను అందించి గౌరవించుకుంటారు. తమ గురువుల పట్ల తమకున్న అభిమానాన్ని చాటి చెప్పుకుంటారు. అందుకే మన భారతదేశంలో టీచర్స్ డేకి చాలా ప్రాధాన్యత ఉంటుంది. పాఠశాలలోని ప్రతి విద్యార్థిని రేపటి పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుంది. ఈ వృత్తిలో రాణించడం అంత తేలికైన విషయం కాదు. విద్యార్థుల్లో భయాలను పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో నిలబెట్టాలి. జ్ఞానాన్నే కాదు, విలువలను, ధైర్యాన్ని, స్థైర్యాన్ని వారికి అందించాలి. అదే సమయంలో విద్యార్థులకు క్రమశిక్షణను అలవాటు చేయాలి. అంతటి బాధ్యతను భుజాలపై మోసే గురువులంటే సమాజంలో ప్రత్యేకమైన గౌరవం ఉంటుంది. అలాంటి వ్యక్తులను ఏడాదికోసారి తరగతి గదుల్లో గౌరవించుకునే అవకాశం టీచర్స్ డే రోజున ప్రతి విద్యార్థికి దక్కుతుంది. ఆ రోజున టీచర్లను సత్కరించడమే కాదు, విద్యార్థులు టీచర్లుగా మారి పాఠాలు చెబుతారు. తరగతి గదుల్లో సందడి చేస్తారు. ఉపాధ్యాయుల్లో ఆనందాన్ని నింపుతారు. నిజానికి సర్వేపల్లి రాధాకృష్ణ స్మరించుకుంటూ సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం అని తవక్కల్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణాపూర్, మంచిర్యాల్, మందమరి బ్రాంచ్లకు సంబంధించిన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉండడం చాలా గర్వకారణం. ఎందుకంటే టీచర్స్ చాలా 25 years onwards I have been in teaching field. I know what is the problem facing by our teachers in this society. Really I am appreciate to all the teachers. So
ఇంట్లో 102 డిగ్రీల జ్వరం ఉన్న పిల్లల్ని వదిలిపెట్టి ఈ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఆ పిల్లల్ని కాదని ఈ పిల్లల దగ్గరికి వచ్చే పెద్ద మనసున్న మా ఉపాధ్యాయులకు ఎంత పొగిడినా ఎంత ఇచ్చినా ఏ విధంగా మనం కొనియాడినా ఆ విలువ చాలా తక్కువది. ఎందుకంటే అంత పవిత్రమైన వృత్తిలో ఉంటూ సో మన పిల్లల్ని కాదని ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఇక్కడికి మనం వచ్చి తపన పడుతూ ఉంటాం, మదన పడుతూ ఉంటాం, లీవ్ పెట్టడానికి కూడా మనం వెనకాడుతూ ఉంటాం. మన పిల్లల యొక్క వీళ్ళందరికీ చప్పట్లతో మీరు అందరూ అభినందించాలి. ఎందుకంటే ఈ సమాజాన్ని తీర్చిదిద్దాలన్న ఒక ఉపాధ్యాయుడే గొప్పవాడు. అన్ని వృత్తుల్లో ఒక డాక్టర్ కానీ, ఒక లాయర్ కానీ, ఒక ఇంజనీర్ కానీ, ఒక పొలిటీషియన్, ఒక ఆర్టిస్ట్, ఎవరు ఏ వృత్తిలో ముందుకు రావాలన్న ఉపాధ్యాయ వృత్తే మూల కారణం. కాబట్టి అటువంటి ఉపాధ్యాయులందరికీ మనం అందరం సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఉపాధ్యాయ వృత్తిని గౌరవించుకోవడానికి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ బర్త్డేని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఉపాధ్యాయులందరూ సమాజంలో ఇవాళ ఎన్నో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న మన ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూ కొవ్వొత్తిలా కరుగుతూ విద్యార్థుల్ని తీర్చిదిద్దడానికి అనునిత్యం మనం పడే తపన, మదన ఇవి ఎన్ని డబ్బులు ఇచ్చినా ఏ విధంగా కొనియాడినా చాలా తక్కువగానే భావిస్తాను. కానీ ఫిన్లాండ్ దేశంలో మిగతా దేశాల్లో ఉపాధ్యాయుని గౌరవించిన తర్వాతనే మన ఐఏఎస్ని కానీ ఐపీఎస్లకు కానీ గౌరవించడం జరుగుద్ది. మన దేశంలో కూడా ఉపాధ్యాయ వృత్తికి అదే విధంగా ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇచ్చే విధంగా ఒక సమున్నత స్థానం ఇవ్వాలని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాల్ని కోరుతూ ఉన్నా. ఎందుకంటే ఉపాధ్యాయుడే లేకపోతే ఈ సమాజం ఏఐటీయూసీ సీనియర్ నాయకుడు మనుబోతుల కొమరయ్యాచారి 28వ వర్ధంతిని బెల్లంపల్లి పట్టణంలోని శాంతికని షాఫ్ట్ ఆవరణలో గురువారం నిర్వహించారు. ఏఐటీయూసీ గని అసిస్టెంట్ ఫిట్ కార్యదర్శి మంతెన రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో బెల్లంపల్లి బ్రాంచ్ సహాయ కార్యదర్శి ఫిట్ కార్యదర్శి దాసరి తిరుపతి గౌడ్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తిరుపతి గౌడ్ మాట్లాడుతూ ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శిగా 45 సంవత్సరాలు నిర్విరామంగా పనిచేసిన కొమరయ్య కార్మికుల హక్కుల కోసం అవిశ్రాంతంగా పోరాటాలు చేశారని గుర్తు చేశారు. 1999లో యాక్టింగ్ క్లర్కులను సంస్థ పర్మనెంట్ చేసిన ఘనత ఈయనకే దక్కుతుందన్నారు. ఆయన కార్మిక రంగానికి చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మిట్టపల్లి రమేష్, రత్నం ప్రదీప్, బి రామకృష్ణ, దాడి రమేష్, కె అశోక్, మంతెన భాస్కర్, పి స్వామిదాసు, పొట్ట రాజలింగయ్య, డి రామచందర్, రవికుమార్, దుర్గయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. సింగరేణిలో అన్ని ఏరియాలలో ఈరోజు మనబోతుల కొమరయ్య గారి 28వ వర్ధంతి సభ జరుపుకోవడం జరుగుతుంది. దానికి అనుగుణంగానే శాంతిగాని వారి మీద ఈరోజు మన శాంతిగాని కుటుంబ సభ్యుల మధ్యలో ఈరోజు జరుపుకుంటున్నాం. ఆయన 1928లో ఇల్లందులో ఆయన జన్మించిండు. వాళ్ళ తల్లిదండ్రులు కూడా సింగరేణి కార్మికులే. ఆయన నిజ జీవితంలో సింగరేణిలో 1940లో టర్నర్గా సింగరేణిలో జాయిన్ అయిండు. అప్పటి నుండి సింగరేణిలో ఎన్నో పనులు చేస్తూ ఆయన నిజ జీవితంలో 1947 నుంచి 48 మధ్యలో ఆయన జైలుకు పోవడం జరిగింది. ఆ తర్వాత 47 నుంచి 49లో రాష్ట్ర జీవితం గడపడం జరిగింది. ఆ తర్వాత సింగరేణిలో 1942లో సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్థాపించే ముందు మన ఏది దేవుడు శేషగిరిరావు, ముగ్దుల్ మోహినుద్దీన్, రాల్ బహదూర్ గౌరు, రంగయ్య పాపయ్య, కేఎల్ మహేంద్ర గారు, అందులో మనమూతుల కొమరయ్య కూడా ఈ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ స్థాపించడంలో ప్రధాన భూమిక పోషించి ఇదే హేమచంద్రాపూర్ అడవిలో ఈయన రహస్యంగా కాలం గడుపుకుంటూ ఆనాడు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ లో స్థాపించిన దానిలో జైన్ కావడానికి చెప్తే సింగరేణిలో టర్నర్ ఉద్యోగానికి డిస్మిస్ చేయడం జరిగింది. ప్రధానంగా ఫస్ట్ డిస్మిస్ చేసిన తర్వాత ఆయన రహస్య జీతంతో ఆయన 1952లో మళ్ళా జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ కు అన్ని ఏరియాలలో సింగరేణిలో కొత్తగూడెం నుంచి మొదలు పెడితే బెల్లంపల్లి దాకా అన్ని బ్రాంచీలు స్టార్ట్ చేసి ఆర్గనైజేషన్ రీత్యా అన్ని రకాల పనిచేస్తూ ఏదైతే ఆయన ప్రధానంగా ఆయన 5 వేజ్ బోర్డులలో పర్మనెంట్ సభ్యుడిగా ఉండి సింగరేణిలో 1954 నుంచి 1996 వరకు 42 సంవత్సరాల దాకా సుదీర్ఘంగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఆయన జనరల్ సెక్రటరీగా
ఆయన చేస్తూ ఆయన మన సింగరేణిలో ఎన్నో హక్కులు సాధించడం జరిగింది. ప్రధానంగా మన పెన్షన్ విషయం, ఒక కార్మికుడు ఆయన దగ్గర పనిచేసే ఒక వ్యక్తి ఆయన అడుక్కుంటుండు రిటైర్మెంట్ అయిన తర్వాత. ఎందుకు బాబు ఎందుకు అడుక్కుంటున్నావు అంటే, మా పిల్లలు పెట్టట్లేదు, నాకు వచ్చిన దొరికిన డబ్బులన్నీ మొత్తం చేసుకున్నారు, తీసుకున్నారు. ఈనాడు నా పరిస్థితి, నా భార్య పరిస్థితి రూపాయి కూడా నాకు ఇవ్వట్లేదు. ఇవాళ అడుక్కొని తింటేనే మేము బతికే అవకాశం ఉన్నది, ఎట్లా చేసుడు అని ఆయన ఏడ్స్తే ఆయన వేజ్ బోర్డు నెంబర్ కాబట్టి ప్రథమంగా ఆయన ఫస్ట్ వేజ్ బోర్డు, రెండో వేజ్ బోర్డులో చర్చించి ఆ తర్వాత సింగరేణి కార్మికులకు పెన్షన్ ఉంటే బాగుంటుందనే ఆలోచన మీద ఆయన అగ్రిమెంట్ చేసి సింగరేణి కార్మికులకు 1,16,000 మంది కార్మికులు అప్పుడు ఉండే, వాళ్ళందరికీ కార్మికులకు ఇవ్వాలని అగ్రిమెంట్ చేస్తే ఈనాడు ప్రతి ఒక్క కార్మికుడు, రిటైర్మెంట్ అయిన కార్మికుడు మనకు ఈ పెన్షన్ లేకపోతే ఇప్పుడున్న పరిస్థితులల్లా పైసలు దొరికిన తర్వాత మొత్తం గుంజుకొని ఒక్కొక్కరికి ఏ విధంగానైనా కానీ ట్రీట్మెంట్ విషయంలో కానీ మన జీవన విధానంలో మనకు ఏదైనా కానీ బతకాలంటే పెన్షన్ లేకపోతే ఇవాళ ఒక్క కార్మికుడు కూడా బతకవు. కాబట్టి ఇలా 15,000, 10,000 నుంచి ఆనాడు ఫస్ట్ రిటైర్మెంట్ 2,000 నుంచి ఈనాడు దాదాపు 25,000-30,000 రూపాయల కూడా పెన్షన్ తీసుకుంటానంటే కుమరయ్య గారు చేసిన పని. కుమరయ్య గారు ఎన్నో హక్కులు సాధించాడు మన. కాబట్టి ఇంక్రిమెంట్లే కానీ, స్పెషల్ ఇంక్రిమెంట్లే కానీ, క్యాడర్ స్కీమ్లే కానీ, మైనింగ్ స్టాఫ్లో డి గ్రేడ్ నుంచి సి గ్రేడ్ నుంచి బి గ్రేడ్ కానీ ప్రతి ఒక్కటి సాధించిన మహానుభావుడు. ఆయన సాధించిన హక్కులు కూడా ఉన్నాయి. ఆయన 1947 నుంచి 1940 వరకు జైలు జీవితం గడిపిన తర్వాత దాదాపు 44 సంవత్సరాల ఏకదాటిగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్గా ఆయన జనరల్ సెక్రటరీగా చేసి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. గోదావరి నదిపై మంచిర్యాల అంతర్గామ బ్రిడ్జిని మార్పులు లేకుండా పట్టణ సమీపంలోనే నిర్మాణం చేయాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు. ఆదివాసీ మహిళ అత్యాచారం పట్ల భగ్గుమన్న జైనూరు మండలం, ఇరు వర్గాల మధ్య ఘర్షణ, ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు. జిల్లాలో ఘనంగా చేపట్టిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు, సర్వేపల్లి రాధాకృష్ణన్ జ్ఞాపకాలను స్మరించుకున్న ఉపాధ్యాయులు, విద్యార్థులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.